మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 విశాఖలో పారిజాత పర్వం టీం అయితే మన మీడియా ముందుకు వచ్చారు. అయితే మనతో పాటు హీరో చైతన్య, అలాగే హీరోయిన్ శ్రద్ధాదాస్, కమెడియన్ హర్ష ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు ఈ సినిమా కోసం? సినిమా చూడమని చెప్తారు. బట్ April 19th ఫస్ట్ స్మాల్ కరెక్షన్, కమెడియన్ హర్ష కాదు, హీరో హర్ష. సో ఆయన కమెడియన్గానే అందరికీ సుపరిచితం. ఆయన ఎంతోమంది ఫాలో అవుతున్నారు యూత్. బట్ యా, April 19వ తారీఖున పారిజాత పర్వం రిలీజ్ అవబోతుంది వరల్డ్ వైడ్. సో తప్పకుండా థియేటర్స్లో చూడండి. ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ ఎంటర్టైనర్. మన ఫేవరెట్ యాక్టర్స్ సునీల్ గారు కానీ, హర్ష గారు కానీ, శ్రద్ధ ఆఫ్టర్ లాంగ్ టైం తెలుగులో చేస్తున్నారు. నేను అందరము ఒక మంచి ఫుల్ ఫ్లెడ్జ్ ఎంటర్టైనర్ చేశాము. సో తప్పకుండా థియేటర్స్లో మిస్ అవ్వకుండా చూడండి. యూ విల్ హ్యావ్ ఫన్. మేడం చెప్పండి, మీ ఈ మూవీతో ఏం చెప్తారు ఆడియన్స్కి? I think firstly the screenplay is very good of the film. Chala interesting ga undi, prati minute ki oka twist and turn undi, and tarvata all throughout comedy untundi. So and I think every character director chala baga specifically design chesaru. So you know you will be entertained all throughout. So and for my character unka pedda surprise undi. So ade meeku please chudandi 19th April ki. కమింగ్ నెక్స్ట్ మూవీస్ ఏ మూవీస్తో వస్తున్నారు? ఒకటే మూవీ ఉంది అర్థం బై టిప్స్, అండ్ తర్వాత ఒక హిందీ మూవీ విత్ జియో సినిమా, అండ్ ఒక మూవీ విత్ అనన్య నాగర్ల అండ్ లక్ష్మీ మంచు, లేచింది మహిళా లోకం. అదే. హర్ష గారు, హీరో హర్ష అనాలా, కమెడియన్ హర్ష అనాలా? మీ హీరో గారు అయితే మటుకు మిమ్మల్ని కామెడియన్ అనొద్దు. హీరో కంటే ఇంకా ఫాలోవర్స్ వాళ్ళకి ఉంది. సో అది అంతే, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ మేడం. నా మీద ఉన్న అభిమానం అది. సుందరం మాస్టర్తో చాలా సుపరిచితులు, ఓటీటీలో తెగ చూస్తున్నారు జనాలంతా. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. అదే థియేటర్లో కూడా చూస్తుంటే ఇంకా హ్యాపీగా ఉన్నది. ప్రొడ్యూసర్స్ కూడా హ్యాపీగా ఉండేవారు. బట్ స్టిల్ ఎక్కడైనా సరే దాని రైట్ ఆడియన్స్కి అది రీచ్ అవుతుంది కాబట్టి చాలా హ్యాపీ. కానీ ప్రస్తుత రోజుల్లో వైవా హర్షని చాలా మంది యూత్ ఫాలో అవుతున్నారు. జిమ్కి వెళ్ళి మాయ అని ఇవన్నీ చాలా ట్రోల్ అవుతున్నాయి. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అది కూడా మన వైజాగ్ స్లాంగ్ అంత ఇది అవ్వడం, జనాలు అందరికీ అది కనెక్ట్ అవ్వడం. మేము ఈ టూర్లో కూడా, సుందరం మాస్టర్ టూర్లో కూడా ఏ ఊరు వెళ్ళినా సరే అక్రాస్ ఆంధ్ర తెలంగాణ ఫస్ట్ జిమ్కి వెళ్ళిమాయ అన్నది మాట్లాడినట్లేదు అనమాట. సో అలాంటిది మన వైజాగ్ స్లాంగ్ అంత బాగా స్ప్రెడ్ అయింది అన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సార్ ఏం చెప్తారు పారిజాత పర్వం కోసం? ఏం చెప్తారు? April 19th సినిమా రిలీజ్ అవుతుందండి. కంప్లీట్ కామెడీ రైట్ అనమాట సినిమా. సో ఖచ్చితంగా అందరూ థియేటర్స్లో మీ బ్యాచ్లు గ్యాంగులతో పాటు చూసుకుంటే చాలా ఫన్ ఉంటుంది అనమాట. అప్కమింగ్ సినిమాస్ ఏమొస్తున్నాయి? ఏ సినిమాలతో? నేను గేమ్ చేంజర్లో చిన్న పాత్ర చేస్తున్నానండి. అలాగే విశ్వక్సేన్ గారి సినిమా ఒక 5-6 సినిమాలు ఉన్నాయి లైనప్లో. నేను హీరో కింద ఇంకో 2 సినిమాలు చేస్తున్నాను. అవి కూడా త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను. సార్ యూత్ చాలా ఫాలో అవుతున్నారు కదా మిమ్మల్ని. ప్రస్తుత ఈ రోజుల్లో గంజాయి డ్రగ్స్కి చాలా అలవాటు పడి కెరియర్ నాశనం చేసుకుంటారు. వాళ్ళకి మీ మెసేజ్ ఏమిస్తారు? సో ఐ థింక్ ఏదన్నా ఎక్సెసివ్గా చేస్తే ఇట్స్ డేంజరస్ అండి. అండ్ మనం ఎస్పెషల్లీ యూత్ రైట్ ఎనర్జీస్ని రైట్ ఛానల్స్లో ఫోకస్ చేస్తే వాళ్ళు చాలా సక్సెస్ అవుతారు. అవన్నీ వదిలేసి ఐ థింక్ కాన్సన్ట్రేట్ చేసి ఎవరి ఇంట్రెస్ట్ ఫీల్డ్ అంటే రకరకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఫీల్డ్ని పట్టుకొని కరెక్ట్గా వెళ్తే అందరికీ సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ. ఇది ఈ పారిజాత పర్వం సంబంధించి వీళ్ళు చెప్తున్నారు. ఇది కామెడీ థ్రిల్లర్ కానీ ఒక కిడ్నాప్ నేతృత్వంలో సాగే సినిమా. ఇది కంపల్సరీగా అందరికీ ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది. కంపల్సరీగా అందరూ చూసి ఈ సినిమాను విజయవంతం చేయాలని చెప్పి హీరో హీరోయిన్ అలాగే మన హర్షవర్ధన్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.